రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. RRR సౌత్ వెర్షన్ కి DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ అయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ కింద రోడ్డు పనులలో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్లు భూములు ఉన్నా మార్చే ప్రసక్తి ఉండదని అన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. భూములు కోల్పోతున్న పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR సౌత్ వెర్షన్ కి DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ కింద రోడ్డు పనులలో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నా మార్చే ప్రసక్తి ఉండదన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. భూములు కోల్పోతున్న పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి. సంబంధించి కానీ RRRలో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కొన్ని పత్రికల్లో రావడం, ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరు మారవలేదు. RRR అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించడం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన, ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసే కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్లో కలెక్టర్ దగ్గర 300 నుంచి 400%, 500% పెంచిపిచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తే వారు కూడా ముందు పోండి సార్ మాకేం సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది, ఆ క్యాబినెట్లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత క్యాబినెట్లో పెట్టి అది గతంలో 4 లేన్ ఉండే 2030 నాటికే 4 లేన్ ఫుల్ అవుతుంది, దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ DPR మార్చినాం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు నార్థన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లికి వచ్చే వరకు డిసెంబర్లో టెండర్లు అవుతాయి. ఇంకా మీరు స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరిగితే దాని ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 6,000 కోట్లు అవుతుంది. 3,000 కోట్లు మేము ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మా దాంట్లో అకౌంట్లో ఆల్రెడీ 100 కోట్స్ మేము అడుకోకే లోన్ తీసుకున్నాం, మీలో 3,000 కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది. కేంద్రం కూడా ఫస్ట్ 100 కోట్లు ఫస్ట్ ఇచ్చిండ్రు. మన నేషనల్ ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరినీ ఆఫీసర్ని పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో తుర్కపల్లి కానీ ఆ ఏరియాలో కూడా రైతులను ఒప్పించి వాళ్ళు అనుకున్న రేట్ వచ్చే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ సదరన్ పార్ట్ వచ్చే వరకు మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్సే కాలే, అలైన్మెంట్ టోటల్గా ఫిక్స్ కాలే. ఓన్లీ DPR మేము పంపించినాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ 3 నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా అలైన్మెంట్ ఎక్కడ కూడా దాన్ని ఫిక్స్ కాలేదు. దాని మీద కన్సల్టేటివ్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ వేయించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకొని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా ఏ విధంగా ఉండాలనో గతంలో నార్థన్ పోర్షన్ కూడా చూడండి, మీరు ఒక్కరు కూడా మేము మారవాలి, ఎక్కడ మా గవర్నమెంట్ వచ్చాక కూడా నేను ఎక్కడ మారవలే. వాళ్ళకి చెప్పిన రేట్ ఎక్కువ చేస్తావు ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ అని ఇప్పుడు మళ్ళీ మారుస్తే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫ్రీజ్ అయ్యింది క్యాబినెట్లో. ఎందుకంటే 2018 అంటే 10 ఏళ్ళ కింద దగ్గర ఇప్పుడు నేను ఏమాత్రం ముట్టుకున్నా లేట్ అవుతుంది అని చెప్పి రాయగిరి రైతులకు కూడా మార్కెట్ స్టార్ట్ చేసిన. దాన్ని సదరన్ పోర్షన్ కూడా
ఉట్టి డిపిఆర్ పంపినాం, అలైన్మెంట్ కానీ ఏది కానీ ఫిక్స్ కాలేదు.